అంటే ప్రతి నెల పొదుపు అనేది 200 చేస్తారు కదా, అది ప్రతి నెల కట్టాలి. లేదు 6 నెలలకు ఒకసారి 618 ఒకటేసారి కట్టాలి, 4 నెలలకు ఒకసారి కట్టాలి అట్లా కాదు. ప్రతి నెల సమావేశాలు, ప్రతి నెల పొదుపులు, ఈ 2 అయింది. ఇంకా 3 కల్లా మూడవది ప్రతి నెల అప్పులు ఇవ్వాలి. ప్రతి నెల అప్పులు ఇవ్వాలి. ఏ అప్పు అయినా సరే, జమ అప్పులు కానీ, ఆ అప్పు కానీ, ఈ అప్పు కానీ, అప్పులు 3-4 రకాలు ఉంటాయి. ఏదో ఒక అప్పు మనము అందరికి అప్పులు ఇవ్వాలి. ప్రతి నెల అప్పులు అనేది ఇవ్వాలి. 4వది ప్రతి నెల అప్పులు ఏం కావాలి, వసూలు కావాలి. ఇందాక నేను చెప్పినట్టు ఇంతే కట్టము, అసలు కట్టం కాకుండా ప్రతి నెల అప్పులు అనేది క్రమం తప్పకుండా అప్పులు అనేది వసూలు చేయాలి. పొదుపులు, అప్పులు ఇవ్వాలి, అప్పులు వసూలు చేయాలి. ఈజీ 4 ఈజీ చక్కగా చూపించుకోవచ్చు. నేనే మర్చిపోయాను కానీ చెప్తుంది ఆలోచిస్తుంది. లాస్ట్ 1 ఏంటంటే ఇంపార్టెంట్, ప్రతి నెల పుస్తకాలు కంప్లీట్ ఉండాలి. పుస్తక నిర్వహణ అనేది క్రమం తప్పకుండా జరగాలి. ఈ పంచసూత్రాలు ఇవి ఈ 5 జరిగినాయి అనుకో సంఘం నెంబర్ 1. సంఘం అనేది ఎప్పుడు పాస్. మన పిల్లగాడు 1వ తరగతి నుంచి చదువు అయిపోయి పెళ్లి చేసిందా అన్నిటిలో పాస్ కావాలని కోరుకుంటామా? సంఘం కూడా ఈ 5 పాటిస్తే సంఘం ఎప్పుడు పాసే. కానీ మన దగ్గర ఏమండి సంతకాలు కలిగిందా? ఒక్కొక్క సంఘము పాసా ఫెయిల్ అనేది ఉంటుంది మా దగ్గర ఉంటుంది. ఇప్పుడు నేను మీ దగ్గర మీరున్న దగ్గర ఎన్ని పాస్ ఎన్ని ఫెయిల్ అయినా చెప్పినప్పుడు మీరు కొట్లాడతారు. మళ్ళా నేను ఇట్లా ఫెయిల్ అయ్యాను సారీగా చెప్పాను. మేము ఉన్నారు ఎంతమంది? 5 మంది మొత్తం ఎంతమంది?